హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ట్విన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మా ఇంట్లో మేము మామిడికాయ పచ్చడి అయితే చేయాలనుకుంటున్నాము. మా చెల్లి అయితే మామిడికాయ పచ్చడి చేస్తానన్నది. దానికి కావాల్సినవి అయితే తీసుకుందాము. నేనైతే 2 కేజీల మామిడికాయలు అయితే తీసుకున్నాను. అవి బాగా కడిగేసి పొడిగుడ్డతో బాగా తుడిచి ముక్కలు అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ గిన్నెతోనైతే 2 గిన్నెలు అయితే ఆ ముక్కలు వచ్చాయి. ఇప్పుడు ఆ 2 గిన్నెలకు కావలసిన ఇంగ్రీడియంట్స్ నేను మీకు చూపిస్తాను. నేనైతే 2 గిన్నెలు మామిడికాయలు తీసుకున్నాను కదండి. దీనికి ఇప్పుడు లక్ష్మి మనం 2 గిన్నెలు మామిడి మొక్కలు అయితే తీసుకున్నాం కదా, దానికి కావాల్సిన కారం హాఫ్కి ఇంకా కొంచెం తక్కువ తీసుకుందాం. అంటే 2 గిన్నెల మామిడికాయలకి అయితే హాఫ్ కారం తీసుకోవాలి. కొంచెం అంటే 3/4 తీసి ఒక భాగం తీసుకోవాలి కారం. ఇంకా అలాగే తీసుకోవాలి. అదైతే ఇందులో వేసేద్దాం. మామిడికాయ ముక్కల్లోనే ఆ కారం వేసేయాలా? వేసేద్దాం. ఓకే. అయితే ఇప్పుడు నువ్వు ఉప్పు ఎంత తీసుకున్నావురామా? ఇప్పుడైతే మనము ఇప్పుడు 4వ వంతులో 1వ వంతు అంటే మనం చూడు కారంకున్న అంటే 2 కేజీల మామిడికాయలకి ఒక 1/2 కిలో కారం తీసుకున్నావు. దాంట్లో 4వ వంతులో కొంచెం ఉప్పు తీసుకున్నావా? సరే, గిన్నెతోనే ఎంత కాంటెంట్ లో నేను తీసుకున్నాను. ఓకే. ఇప్పుడైతే మనం 2 గిన్నెల మామిడి ముక్కలు తీసుకున్నాం కాబట్టి ఇది సరిపోతుంది. మెంతిపొడి ఎంత వేయాలరామా? ఇది ఒక అయితే 2 స్పూన్స్ ఉంటది. 2 స్పూన్స్ వేస్తే సరిపోద్దా? ఎందుకంటే నేను ఎప్పుడైనా ఇంట్లో చేసుకోవాలంటే మరి నాకు తెలియాలి కదా. 2 స్పూన్స్ వేస్తే సరిపోద్ది. అలాగే 2 స్పూన్స్ వేసుకుందాం. ఓకే. ఇప్పుడైతే ఆవాల పిండి మనం తీసుకోవాలి. అంటే మన ఇంట్లో ఉండే ఆవాల పిండి ఇది పొడి చేసుకున్నారా? ప్యాకెట్ తీసుకున్నావా పొడి? లేదు, నేనైతే ఆవాలు వేయించి పెట్టుకొని గ్రైండ్ చేసుకున్నాను. మరి ఎందుకులని ఇదైతే చూపించట్లేదు. అలాగే ఆవు పిండి అయితే ఒక కప్పు వేసుకున్నాను. ఇప్పుడు కలిపి వచ్చారమ్మా? లేదు ఇంకా ఆయిల్ వేయాలి. ఎందుకు అంత తొందర నీకు? అంటే మామిడికాయ చూడగానే నోరు ఊరుతుంది కదా నాకు కదా, అప్పుడు నీ దగ్గర నేర్చుకుందామని. ఇప్పుడైతే మనం తెల్లుల్లిపాయలు తొక్కలు ఇలా వేసుకుందాం. తొక్కలు తీసేస్తే దీనికి ఉప్పు పెట్టేస్తాను. అలాగే ఇలా వేసుకుందాం. తెల్లుల్లిపాయలన్నీ అలా వేసిస్తాను. నాకు ఇవ్వచ్చు కదా, నేను వేస్తాను. వెయ్యి అయితే నేను వద్దాను ఏంటి. అలాగే ఇప్పుడు నూనె వేస్తున్నావారమ్మా? ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం. ఓకేనా? ఈ ఆయిల్ అయితే ఎంత తీసుకున్నావు? ఇప్పుడు మనం 2 గిన్నెలతో మామిడి ముక్కలు తీసుకున్నాం కదా, ఒక గిన్నె సగానికి ఇంకొంచెం ఆయిల్ ఎక్స్ట్రా అలా తీసుకోవాలి. కొంచెం నూనె ఎక్కువే పడద్దు అనమాట. ఓకేనా? ఇదైతే మనం గానుగులో ఆడించిన నూనె ఉంటది కదా, ఆ నూనె నేను తీసుకున్నాను. అంటే మన శనగపలుకులు వేరుశనగ నూనె ఆ ఆయిల్ తీసుకున్నాను అక్కడ. ఎందుకంటే మనం ఏదైనా ఆయిల్ వేస్తే పాడైపోద్ది అనమాట పచ్చడి. మనం ఈ ఆయిల్ వేసుకుంటే కొద్దిగా ఎక్కువ రోజులు వస్తుంది. అలాగే. ఓకేనా? మొత్తం పోసేస్తావా? ఇప్పుడు ఇదంతా వేసేద్దాం. చిన్నప్పుడైతే ఇంత రవ్వ గింజనంతోనో సెల్దనంతోనో ఒక మామిడికాయ ముక్క వేసుకొని తింటే గిన్నెడు గింజ తాగి వచ్చు. ఇప్పుడైతే ఈ మామిడికాయ పచ్చడితోటి ఈ ఎండాకాలం తింటే ఏమైనా కట్ చేద్దాం. పోస్తాం కదా, ఇదంతా మనం బాగా కలుపుకుందాం. ఓకేనా? ఈ పచ్చడిని అబ్బా మామిడికాయ చూడగానే నోరు ఊరుతుందిరామా. ఇంకా ఇది నీకు ఎలాగొచ్చురామా మామిడికాయ పచ్చడి? అసలు ప్రతి వంట నీకు ఎలాగొచ్చురామా? నేర్చుకుంటే అదే వస్తుంది. నేర్చుకుంటే ఏది రాంది ఏముంది చెప్పు. ఇప్పుడే ఇంకా దీన్ని 2 రోజులు ఊరబెట్టిన తర్వాత తింటే దీని టేస్ట్ ఏంటో మనకు తెలుస్తుంది అన్నమాట. ఇంకొక 2 రోజులు ఊరబెట్టాలా మళ్ళీ? ఇది 2 రోజులు ఉంచుకుంటే బాగా ఊరుతుంది కదా, అప్పుడు ముక్కకు బాగా ఉప్పు కారం ఈ మసాలా అంతా పట్టిన తర్వాత చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ జాడీలోకి 2 రోజులు బాగా వేసుకుందాం. వేసుకున్న తర్వాత 2 రోజులు ఆ జాడీని విప్పి చూసిన తర్వాత ఇప్పుడు మామిడికాయ ఎలా ఊరిందని చూస్తే తెలుస్తుంది అన్నమాట. అయిపోయాక పచ్చడి అయితే రెడీ అయిపోయింది. అయిపోయినట్టేనా మామిడికాయ పచ్చడి? మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మేమైతే మా ఇంట్లో మామిడికాయ పచ్చడి ఈ విధంగా చేసుకున్నాము. మీ ఇంట్లో మీరు మామిడికాయ పచ్చడి ఏ విధంగా చేసుకున్నారో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే 2 సిస్టర్స్, మేమిద్దరం ట్విన్స్. ఎప్పటి నుంచో మేమైతే యూట్యూబ్ ఛానల్ చేయాలనుకుంటున్నాం. ఒకలేమో కిచెన్లో ప్రతి ఐటమ్, ఏ ఐటమ్ మీకు కావాలన్నా వంట రూపంలో మాకు తెలిసినంతలో మేము వీడియో చేయాలనుకుంటున్నాం. మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.